మంగళగిరి బీసీవై కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఘనంగా అయితే కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరిగింది. ఉదయం 10 గంటలకైతే ఇక్కడ పుట్టినరోజు వేడుకలు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ అయితే ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అట్లాగే ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగబోతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి బోడే రామచంద్రయ్య గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్ కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి మరి బ్లడ్ డొనేషన్ ఇస్తుంటే గవర్నమెంట్ హాస్పిటలే దాదాపుగా 100 మంది దాకా బ్లడ్ డొనేషన్ ఇవ్వబోతున్నారు ఈరోజు. అట్లాగే ఈ రక్త శిబిరంలో తర్వాత మెడికల్ క్యాంపు ఫ్రీగా పేదలందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ రోజున బోడే రామచంద్రయ్య యాదవ్ గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడైనటువంటి రామచంద్రయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బోడే రామచంద్రయ్య ఒక యువ నాయకుడిగా ఇవాళ పాలకపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అబద్ధాలను వండి వార్చుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ తిట్లు పురాణం వినలేని పరిస్థితుల్లో రామచంద్రయ్య లాంటి యువ నాయకుడు, ఉత్సాహవంతుడు ముందుకు వచ్చినందుకు వారిని స్వాగతిస్తున్నాం. ఇవాళ సమాజంలో అనేక రకాల రుగ్మతల కుళ్ళుని కడిగే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి రామచంద్రయ్య యాదవ్ అయితే బాగుంటుందని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి నిండుగా 100 ఏళ్ళు జీవించాలని, ఆయన క్షేత్రంలో ప్రజాసేవలో వారు పూర్తి బాధ్యత నిర్వహించి రానున్న కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకి వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నేను ఈ గతంలో కూడా ఎన్నోసార్లు కమ్మ, రెడ్డి, కాపు లేకపోతే ఈ కొన్ని కులాలకే పరిమితమయ్యి ఆధిపత్య కులాల చేతుల్లోనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ వారి ఆధిపత్యంలో ఉన్నది. దాని నుంచి ప్రత్యామ్నాయ నాయకుడు రావాలని చెప్పి మేమంతా ఆశిస్తున్న రోజుల్లో బోడే రామచంద్రయ్య రావడం చాలా శుభసూచకంగా భావిస్తూ వారికి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజుకి ఇక్కడ అందరం కలవడం జరిగింది. మంచి వాతావరణంలో అందరం కలవడం శుభదాయకం. అయితే ముఖ్యంగా బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లల అభివృద్ధి కోసం ఉచిత చదువు, ఉచిత వైద్యం చేయాలనే ఆలోచనతో పార్టీ పెట్టడం జరిగింది. అన్న రామచంద్ర యాదవ్కి పుట్టిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న. నీవు నిండు 100 ఏళ్ళ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి చక్కగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆశాజ్యోతిగా ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు నీవే దిక్చూచిగా ఉండి ముందు నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి భగవంతుడు నీకు అన్నీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. నేను డాక్టర్ ఎన్వీరావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా అన్నగారైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మా ఆడపడుచులను ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బీసీలందరికీ ఎంతో శుభదినం. మా బీసీల ఆరాధ్య దైవం, మా ఆడపడుచులందరికీ అండదండ అయిన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ ఆఫీస్లో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత రక్తదాన శిబిరం, అలాగే మెగా మెడికల్ క్యాంప్, మొక్కలు నాటే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో కూడా బీసీలందరూ చైతన్యవంతులై అన్నగారిని ఫాలో అవుతూ అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా బీసీ వర్గాలన్నీ ఏకమయ్యి రామచంద్ర యాదవ్ అన్నగారిని ఆదరిస్తూ ఆయన అధికారంలో తీసుకొచ్చే దిశగా ఆయన ఆలోచనలు అందరూ ప్రతి ఒక్క బీసీ కుటుంబం, ప్రతి ఒక్క బీసీ మహిళలు, బీసీ పురుషులు అందరూ కూడా ఆ అన్నగారి ఆదేశాలను అనుసరిస్తూ, అన్నగారికి బాట అనుసరిస్తూ బీసీలకు న్యాయం జరిగే విధంగా రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అన్నగారి పుట్టినరోజు నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చే పుట్టినరోజు కల్లా కూడా మేమంతా గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఉవ్వెత్తున బీసీలకు ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో ప్రతి ప్లేస్లో కూడా మా ధ్వజం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు మన అన్నగారు ప్రజానాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మెగా బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ ఇలాంటి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్నగారి పుట్టినరోజును ఘనంగా చేస్తున్నారు మన కార్యకర్తలందరూ. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే అన్నగారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. జై కళ్యాణి ఆకుల ఆంధ్రప్రదేశ్ పిఎస్సి సభ్యురాలు. చూసాం కదా, బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించడం అయితే జరిగింది. భారీ ఎత్తున కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం, అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఇంకా అన్నదానం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో మల్లిక, నెంబర్ 1 న్యూస్, మంగళగిరి నుంచి.